హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అందమైన ముద్దుగుమ్మలు, వాళ్ళు చాలా అందంగా ఉంటారు. ఆధునిక దుస్తులు తీసేసి సాంప్రదాయ దుస్తులు వాళ్ళకు అందిస్తే వాళ్ళు ఆ దుస్తులు వేసుకుంటే రవివర్మ గీసిన చిత్రాల్లా ఉంటారు. చాలా అందమైన అమ్మాయిలు, కానీ వాళ్ళు అమ్మాయిల ఆటం బాంబుల అర్థం కాదు. అవును, అమ్మాయిల రూపంలో అణుబాంబులే వాళ్ళు మాట్లాడితే నోటి నుంచి ముత్యాలు రాలుతాయనుకుంటున్నారా? తీయగా మృదువుగా ఎంతో అందమైన భాష మాట్లాడతారనుకున్నారా? కాదు, వాళ్ళు మాట్లాడితే పచ్చి బూతులే, జుగుప్సాకరంగా ఉంటాయి. మనం వినడానికి కూడా వీలు లేకుండా ఉంటాయి. వాళ్ళు వేసుకునే దుస్తులు అసహ్యంగా, పూర్తి వల్గర్గా ఉంటాయి. వాళ్ళు ఎక్కడో ఏదో చేసుకుంటే మనకెందుకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు, ఏం మాట్లాడుకుంటే మనకేంటి అని అనుకుంటున్నారా? కానీ వాళ్ళు వాళ్ళ పైత్యాన్నంతా సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా అశ్లీలమైన వీడియోలు షేర్ చేస్తూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేసుకుంటూ పచ్చి బూతులతో, వినడానికి ఇబ్బందికరంగా ఉండే బూతులతో వాళ్ళను కామెంట్ చేస్తుంటారు. వాళ్ళు వాళ్ళ మీడియాలో వాళ్ళ రీల్స్ను వైరల్ చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటారా, నెలకు 30 నుంచి 40 వేలో 50 వేలో వాళ్లకు ఇన్స్టాగ్రామ్ నుంచి అందుతుంటాయి. అంటే సోషల్ మీడియాలో జనాలను టార్గెట్ చేస్తూ, బండ బూతులు తిడుతూ, అంగాంగ ప్రదర్శన చేస్తూ, పొట్టి పొట్టి బట్టలతో వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా సంపాదిస్తున్నారు. చాలా తొందరగానే ఫేమస్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు తమ భాషను మరచి అసహ్యకరమైన భాషలో, వల్గర్ భాషలో పోస్టులు చేస్తున్నారు. అయితే వీళ్ళ ఆటలు ఎంతకాలం కొనసాగుతాయి? ఎవరో ఒకరు చూస్తారు, వాళ్ళకి అది నచ్చదు, కంప్లైంట్ ఇస్తారు. అచ్చం అదే జరిగింది. యూపీలోని సంబల్లో ఈ ఉదంతం జరిగింది. అసహ్యకరమైన పోస్టులు పెడుతూ మెహక్ పరి అనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్లో అభ్యంతరకరమైన పోస్టులు పెడుతూ, వల్గర్ భాషను మాట్లాడుతూ, సమాజంలో ఇబ్బందికరమైన పోస్టులు చేస్తున్న ఈ ముద్దుగుమ్మల్ని సంబల్ పోలీసులు అరెస్టు చేశారు. సంబల్ ఎస్పీ కృష్ణప్రసాద్ బిష్నోయ్ వీళ్ల వివరాలను మీడియాకు వెల్లడించారు. जनपद संबल के थाना असमौली क्षेत्र में पिछले कई दिनों से कुछ लड़कियों के द्वारा गाली गलौज करके वीडियो वायरल किए जा रहे थे, अश्लीलता फैलाई जा रही थी। इस बात की सूचना जब थाना असमौली पे दी गई, पुलिस को द्वारा तुरंत उस इंस्टाग्राम आईडी को से ट्रेस किया गया कि कौन लोग हैं जिनके द्वारा ये कृत्य किया जा रहा है। इसमें महक को परी 143 नाम की आईडी है। जब पुलिस के द्वारा पता किया गया तो इसमें ये मेहरुल निसा उर्फ परी, महक, हिना और जर्रार आलम नाम के इन 4 लोगों के द्वारा ये अकाउंट है, ये चलाया जा रहा था। మెహక్ పరి అనే ఇన్స్టాగ్రామ్ వేదికను వీళ్ళు చేస్తున్న పోస్టులకు వాళ్ళ కుటుంబం కూడా మద్దతుగా నిలిచింది. ఆ అమ్మాయి మెహక్ అనే అమ్మాయి తల్లి కూడా ఆమెకు సపోర్టు, ఆమె సోదరుడు కూడా ఆమెకు సపోర్టు. ఈ ఇద్దరితో పాటు ఆ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అంటే మొత్తం ఈ కేసులో 4 అరెస్టు చేశారు. సోషల్ మీడియా ఎంత ఇబ్బందికరంగా మారిందో, ఎంత జుగుప్సాకరంగా మారిందో ఈ ముద్దుగుమ్మలను చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ పోస్టులు వాళ్ళు పెట్టుకోవచ్చు, ఎవరి అభిప్రాయం వాళ్ళు తెలియజేసుకోవచ్చు. ఇక్కడ వాక్ స్వాతంత్రం ఉంది, కానీ దాన్ని దుర్వినియోగం చేస్తూ, ఇష్టం వచ్చిన భాషను వాడుతూ, సమాజంలో అంటే సంబల్ సిటీలో ఎవరినొకరిని టార్గెట్ చేస్తూ వీళ్ళు చేసిన పోస్టులు, వీళ్ళు వాడిన భాష, వీళ్ళ దుస్తులు అన్నీ అభ్యంతరకరమే. ఇదే కారణంగా పోలీసులు ఆ 4 అరెస్ట్ చేసి, అంటే ఆ 2 అమ్మాయిల్ని, ఆమె తల్లిని, ఆమె సోదరుణ్ణి, 4 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు హెచ్చరిస్తున్నారు, జాగ్రత్త. మీ సోషల్ మీడియా అకౌంట్లో ఇష్టం వచ్చినట్లు పోస్టులు చేస్తే, ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తే, అంగాంగ ప్రదర్శన చేస్తే, వల్గర్ భాష వాడితే చట్టం చూస్తూ ఊరుకోదు. వీళ్ళ విషయంలోనే మెహక్ పరి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ విషయంలో ఇదే జరిగింది. పోలీసులు వాళ్ళని బొక్కలో తోసేశారు.